హలో అందరికీ, ఇప్పుడైతే మనం గుంటిగంగ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. హలో అద్దంకి, ఈరోజు మనం చేమకుర్తి దగ్గరలో 10 కిలోమీటర్స్ దగ్గరలోనే ఒక చిన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చుట్టూ చాలామంది టూరిస్టులు లాగా అంటే కొంతమంది రావడము, ఈ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో చుట్టూ చూసుకుంటే కొండలు ఉన్నాయి. ఈ వీడియో మొత్తం మేము ఒక వ్లాగ్ లాగా చేస్తాము. ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే మనతో పాటు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఇక్కడ మీట్ అవ్వడానికి ప్లాన్ చేశారు. సో అక్కడ మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది, కొంచెం సర్ప్రైజ్గా కొత్త కొత్త మొహాలు అందరితో పరిచయాలు జరిగాయి. అక్కడ ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు ఆ మొత్తం మీకు ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అంటే చేమకుర్తి నుంచి వచ్చారు, పొదిలి నుంచి వచ్చారు, దర్శి నుంచి వచ్చారు, మన అద్దంకి నుంచి కుమారు నేను వచ్చాము. సో అట్లా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ రావడము, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇలా ప్రతి లొకేషన్స్కి వెళ్ళి ట్రావెల్ అయ్యి అక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు ఒకసారి క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ నుంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. దీనికి మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇటైతే మన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ స్టెప్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో చేమకుర్తి నుంచి మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది? చేమకుర్తి నుంచి ఒక 10 కిలోమీటర్స్ వచ్చింది బ్రో. 10 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. సో ఫ్యామిలీ రావడానికి అయితే ఓకేనా? ఇటు ఫ్యామిలీ కష్టం బ్రో, ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో రావడం చిన్నపిల్లలు కానీ కొంచెం కష్టమే, లేడీస్ కూడా కష్టమే, కానీ యూత్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ సంక్రాంతికి ఎవరైనా ఉంటారు కదా, ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా జాబ్ చేసుకునే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళైతే యూత్ కి ఒక 10 మంది ఇలా కూర్చొని ఫుడ్ తింటూ మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. యూత్ కి అయితే, ఫ్యామిలీ చిన్నపిల్లలు అయితే కొంచెం కష్టం, రిస్క్ పడతారు. అది మాత్రం చెప్పగలను నేనైతే. మన ఫ్రెండ్ ఏంటంటే చేమకుర్తి పేజ్ ఉంది, సో తను ఒక ఇన్ఫ్లుయెన్సర్. సో బ్రో మీ గురించి ఒకసారి చెప్తారా? నా గురించి ఏం లేదు బ్రో చెప్పడానికి. ఓకే, చేమకుర్తి ప్లేస్ బ్రో మాది. హిట్ టాక్స్ కూడా ఉంటుంది, దానిలో కూడా ఇలా వ్లాగ్స్ కానీ చిన్న చిన్నవి ఇట్లా చేస్తూ ఉంటాం. ఆల్రెడీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలాంటి ఇక్కడికే వచ్చి 2 వీడియోస్ తీసాం మేము. ఒకటేమో డ్రోన్ షాట్తో వీడియో తీసాం ఆల్రెడీ, పాత వీడియోలో ఒకసారి చెక్ చేయొచ్చు ఏదైనా కావాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావాలనుకున్న వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రజెంట్ అయితే ఇక్కడికైతే ఫ్యామిలీ కన్నా ఎక్కువ యూత్ వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని చాలా మంది సజెషన్ ఇచ్చారు. బ్రదర్ కూడా చేమకుర్తి దగ్గరలో ఉన్నారు, తను కూడా సజెషన్ ఇచ్చారు. సో మీరు కూడా ఏంటంటే ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీ అయితే రావడానికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఓకే, తక్కువ మంది 2-3 రావడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం, అంతే. సో మనతో పాటు ఇప్పుడు దర్శి అబ్బాయి ఉన్నాడు. ఇతను కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. దర్శిలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాడు. సో దర్శి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు, ఎలా ఉంది, దారులు ఎలా అనిపించింది, రూట్ బాగుందా ఒకసారి చెప్తావా? దర్శి నుంచి గంగవరం దాకా పర్లేదు, బట్ గంగవరం నుంచి కొంచెం చాలా దారుణంగా ఉంది. సో మేమైతే 2 వచ్చాము. ఇది లొకేషన్ చాలా బాగుంది, అండ్ సుమా గారి వంట అయితే చాలా బాగుంది. ఇంకా ఓకే, ఇక్కడ అయితే వచ్చిన దానికి సాటిస్ఫై అయ్యాము, పర్లేదు. సో మీరు రావాలనుకుంటే ఒకసారి రావద్దు, బట్ ఇంకో ప్లేస్ ఎత్తుకోండి, మేము వచ్చిన ప్లేస్ బాగాలేదు. ఓకే ఓకే, ఎందుకు పర్లేదు రావద్దు అంటున్నావు? సో ఇక్కడ అన్ని సౌకర్యాలు లేవు. సో అది డీప్ వేసుకోవాలి కానీ సరే, ఓకే ఓకే, థ్యాంక్స్. సో మనతో పాటు సుమారెడ్డి గారు ఉన్నారు. జనరల్గా ఆమెను ఏం పిలుస్తారంటే ఆంధ్ర అత్త అని పిలుస్తుంటారు. సో మాకైతే ఇప్పుడు వచ్చి ఇట్లా మనం వచ్చిన టూర్కి అయితే ఫుడ్ వండి చాలా నీట్గా ప్రిపేర్ చేసి అందరం తినేలా చేశారు. స్పెషల్గా ఏంటంటే మేమందరం రీల్స్ చేసుకుంటుంటే ఆమె రీల్స్ చేస్తూ ఫుడ్ వండుతూ మా అందరికీ హ్యాపీగా చూసుకున్నారు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మీరు ఒకసారి మీరు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇట్లా పిలవగానే అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కొండల మధ్యలో నేను అక్కడ వండుతూ వీళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా కొంచెం రీల్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది. ఫుడ్ కూడా బాగుంది, బాగా ఎంజాయ్ చేశారు అందరూ. సో నాకైతే ఫ్యామిలీ లాగా అందరం ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. మనం నెక్స్ట్ ఆంధ్రాలో ఉన్న ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్తో మనం ఒక ఫ్యామిలీ లాగా ఇలా టూర్కి వెళ్ళడం, ప్రతి లొకేషన్ కవర్ చేస్తూ అందరం హ్యాపీగా ఒక యూనిటీగా ఉండాలనుకుంటున్నాను. మీరు దాని గురించి ఏమన్నా చెప్తారా? నేను ఓకే అని చెప్తా. అంటే ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుంది అనుకున్నాను, బాగుంది. ఈసారి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఏమంటారు మంచిగా ప్లాన్ చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ అయితే పర్లేదు, సక్సెస్ అయింది, బాగానే ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఇక్కడ లొకేషన్ కానీ, వాటర్ ఫాల్స్ చిన్నదే కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఆల్రెడీ ఈ లొకేషన్ మాకు తెలుసు కాబట్టి మీ అందరికి చెప్పాను, పలానా చోట బాగుంటది. మన వాళ్ళే చెప్పారు, నేను మళ్ళీ అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ విత్ శివ గారు ఉన్నారు. నేను ఎక్కువగా ఫుడ్ వీడియోస్ అన్ని చేసింది ఒంగోలులోనే, తర్వాత స్టాప్ చేసి హైదరాబాద్ వెళ్ళాను బ్లాక్ బర్డ్లో ఎడిటింగ్ నేర్చుకోవడానికి. ఇప్పుడు నా ఎడిటింగ్ కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ మూవీ ప్రమోషన్స్లో జాయిన్ అవుతాను. ప్రస్తుతానికి లాగ్స్ అయితే ఆపేశాను. ఈరోజు ఏదో అందరూ మన వాళ్ళు మీట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మీట్ పెట్టారు. అందుకని మా ఫ్రెండ్ పొదిలి దోస్తులు మా ఫ్రెండ్ నన్ను రమ్మని చెప్పారు, అందుకని
ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు అటెండెన్స్ చేస్తాను, అందరూ హాయ్ చెప్పాలి. ఇక్కడ అద్దంకి లాక్స్, సౌమ్య యాటిట్యూడ్ గివన్ గాలా, ఓకే వదిలి గోతాలు అన్న ఇదిగా బాగుంది. అండ్ నెక్స్ట్ టైం ప్రతి ఒక్కళ్ళు చేద్దాం. ఏది లైఫ్ విత్ శివ బ్రో, హాయ్ బ్రో. అండ్ ఫస్ట్ టైము అమ్మా. అండ్ ఇక్కడ మన చీమకుర్తి కళాకారులు అయితే రావడం జరిగిందన్న. ప్రతి ఒక్కళ్ళు హాయ్ చెప్పండి. చీమకుర్తి అందాలు. అండ్ ఇప్పుడు ఇక్కడ జంప్ చేసి మునుగుతారంట, వాటర్ ఫాల్స్ అంటే ఇయ్యానన్న చీమకుర్తి. మునగరా? సో ఇప్పుడు మన ముందే చిన్న సర్కస్ చేయబోతున్నాడు పొదిలి దోస్తులు. ఇలా వచ్చేసి వాటర్ కూడా చాలా బాగా వస్తుంది. నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. మా దగ్గర జలపాతాలని వీటిలే అంటాం మేము, బట్ మీరేమనుకుంటున్నారు మాకు తెలియదు. అలాగని లేవుతారా? సో ఎలాగ పొద్దున మేము మ్యాక్సిమం 8 గంటలకైతే ప్లాన్ చేసామన్నా. బట్ ఇప్పుడు 8, 9, 10, 11, 1, 5 గంటలైతే మేము ల్యాక్ చేస్తాము. ఎందుకంటే ఇది 10th క్లాస్ బ్యాచ్ కన్నా దారుణంగా ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ బ్యాచ్. పులులా హకీం అన్నకైతే అర్థంగా. అండ్ అన్నకు కూడా మంచి అన్న. నిజంగా చెప్పన్నా, ఎలా ఎక్కడికైనా టూర్ అంటే దానికి తగ్గట్టే సింక్ అయ్యేటట్టే డ్రెస్ సెన్స్ బాగుంటుంది అన్న, నిజంగా చెప్తున్నాను. అండ్ నిన్నే తీసుకున్నాడు అద్దంకి మల్టీ బ్రాండ్స్. అండ్ ఇక్కడ టీ షర్ట్ కూడా చూసుకోవచ్చు. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే కొండల నుంచి అట్లా పారుతూ ఉంటుంది అన్న. అయితే కానీ ఇప్పుడు కొండలదిగో ఆ నుంచి పారుతుంది. అంటే నేను ఈ ఇదిగో ఒకటి ఏంటంటే మనోడు చెప్పిన దానికి నేను అనుకున్నది ఏంటంటే సరే ఒక పేరు అన్న ఎక్స్ట్రా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు పైన మా బాబాయ్ ఉండేసి పొలంలో వరిచేలో నుంచి నీళ్ళు ఎక్కువని చెప్పి రిటర్న్ కొడుతున్నాడు. ఈ ఆ నీళ్ళే ఆపేసావా? అండ్ ఇక్కడ ఇలాంటిది వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూసేయండి అన్న. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. అలా చెప్పాలో కూడా తెలీదు. ఫ్లాష్ మ్యాన్ మునిగినా అరే ముసలి బయటికి రారా. చిన్న దెబ్బ కాదన్న, వాడు షూటింగ్ అని చెప్పి ఇరగొట్టేసినాడు. అసలు బ్రో ఈవెంట్ ఆర్గనైజరు ఏమంటారు దాన్ని, ఆర్గనైజరా ఈ ట్రై చేయ కొంచెం అందరికీ ఉసిగలిపి నువ్వు పైన ఉంటే అట్టా కొండెక్కేవింది. అండ్ చలన్న ఇక్కడ చూసుకోవచ్చు చీమకుర్తి అండ్ హిట్ టాక్స్ అండ్ వీళ్ళ ఎడిటింగ్స్ చూస్తే పీక్స్లో ఉంటాయి, అన్నీ కవర్ చేస్తారు. మంచి ఎలా చెప్పాలి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నీ మంచిగా ఇస్తున్నారు చీమకుర్తి గురించి. బ్రో మీ నేము? అనిల్ బ్రో. అనిలా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అన్న, అనిల్ అన్న వచ్చేసి మన చీమకుర్తి పేజ్ అయితే రన్ చేస్తున్నాడు. అండ్ హిట్ టాక్స్ పేజ్ కూడా వీళ్ళదే. అండ్ ఇలాంటి వాళ్ళు దేశానికి చాలా మన ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మా లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంకరేజ్ చేసి అందరికి దండం మేము కనిపెడుతున్నాం. ఎంకరేజ్ చేసి మాలాంటి వాళ్ళు ఎక్కడైనా పబ్లిక్లో వీడియోలు తీస్తున్నప్పుడు మీరు తీయండి, మీకు మేము సపోర్ట్ చేస్తామని చేయండి అన్న. ఇలా మేము వీడియోలు తీసుకుంటున్నప్పుడు ఏంటో అని చెప్పి మీరు విచిత్రంగా చూడొద్దు మమ్మల్ని, మేము చాలా బాధపడుతున్నాం అంతేగా. అండ్ చీమకుర్తి గురించి ప్రతి ఒక్కళ్ళు ఫాలోవర్స్ అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. చీమకుర్తి అద్దంకి వైష్ణవి డిజిటల్స్ అంతేనా? అద్దంకి వైష్ణవి డిజిటల్స్, అద్దంకి బోర్వెల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్దంకి బోర్వెల్స్. అండ్ ఇవన్నీ మేము వేసి నీళ్ళేనన్నా. అద్దంకి బోర్లు ఇక్కడ వేస్తే చీమకుర్తిలో వాటర్ పడ్డాయి. మేమెవరం చెయ్యం, కర్రలు లేవాలా. అందుకే నేను చెప్పాను ఇంటికాడ అనుకొని వస్తే పని అయిపోయేదేనని. అటండవా ఓకే. ఇక్కడ మన యాటిట్యూడ్ కాల్ సౌమ్య. ఓకే
లొకేషన్ ఎలా ఉందని చెప్పి మీ ఇటు చూడు, లొకేషన్ ఎలా ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? సరిగా కూర్చోాలా? చెప్పు. బాగుంది లొకేషన్, బాగుంది. వాటర్ ప్యూర్గా, ఎండలో వాటర్ ఫాల్ కింద నుంచి చలి, పైనుంచి వేడి, బా ఆ ఫీలే వేరు. ప్యూర్గా ఉన్నాయా మీకు? కాళ్ళు చల్లగా ఉన్నాయా? ఉన్నాయి. కింద చేపలు ఉన్నాయా? దూదుకు ముసలొద్దు నాకు రాజేసాబ్ గుర్తొస్తుంది. ఓకే, ఇంకా ఇలాంటి మరిన్ని ప్లాన్స్ మనం ఇన్ఫ్లుయెన్సర్స్ చేద్దాం పక్కా. ఓకే, మీ సపోర్ట్ అయితే కావాలి. మా అద్దంకి వైష్ణవ్ డిజిటల్స్ పేజ్ ని ఫాలో చేసుకోమని చెప్పండి. ఫాలోగా సబ్స్క్రైబ్, అద్దంకి వైష్ణవి డిజిటల్స్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అద్దంకి వైష్ణవి డిజిటల్స్. అదే నట్టు పెట్టారు అయినా. మాది ఒక పెద్ద అసలు డిజిటల్సా? అంతే, మాది వైష్ణవి డిజిటల్స్. ఓకే, ఇలాంటి మేము ఎన్నో కవర్ చేస్తాం. చాలా అన్న ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో చూపిస్తున్నాం, మన ప్రకాశంలో ఉన్న వింతలన్నీ చూపిస్తాం. మాట్లాడదా? చేమకుర్తి పచ్చళ్ళు. ఓకే బ్రో, ఇది మెయిన్లీ ఇది ఫోకస్ చేయి బ్రో. మేడం చాలా అన్న ఇక్కడ మా ఆంధ్ర అత్తమ్మ అయితే ఉంది. చిన్న మాట ఇటా, సరే ఇటు రండి మేడం. అండ్ ఇప్పుడు మంచి ఫేమ్ లో అయితే ఉన్నారు మా ఆంధ్ర అత్తమ్మ. అండ్ మా అద్దంకి వైష్ణవి డిజిటల్స్ కి హాయ్ చెప్పండి మేడం. హాయ్ అండి. ఇప్పుడు హాయ్ చెప్పలేదు, నువ్వు చేయగలవు మాకు అమ్మాయి, బియ్యం కింద పోతే మాకు అందరు కదే. ఓకే, ఇది ఎందుకు ప్లాన్ చేయాలని మీకు అనిపించింది? 31st గా అనుకున్నాము, కానీ అది కుదరలేదు. ఇప్పుడు ఈ సంక్రాంతికి అయినా చేద్దాం అనేసి. సరే అన్న, సంక్రాంతి మాత్రం 5 రోజులు ఉంది, బట్ మరి మీరు ఇప్పుడే ఎందుకు ప్లాన్ చేశారు? నువ్వెందుకు అన్ని నిజాలు చెబుతా ఉంటావు? సరే అన్న, అది ఇందాక చెప్పింది అబద్ధం, ఇది తీసుకోండి. కూర మాడిపోతుందా? నీళ్ళు పోసి పెట్టాలి అక్కడ ఇసురు అనేసి. అన్న వీళ్ళని మాత్రం నమ్మాలని కనిపించలేదు, అందుకే గంట ముందు వచ్చారు మాకన్నా ముందు. మంచి వాటర్ తీసుకొచ్చారు. ఓకే, ఇది ఈ బియ్యం ఏం బియ్యం వాడుతున్నారు మీరు ఇప్పుడు? అంటే మంచి క్వాలిటీ అయినా లేకపోతే మనం, ఎందుకంటే మన ఫాలోవర్స్ చూడాలి కదా. ఇంట్లో బియ్యమే, ఇంటికి కొనుక్కొచ్చిన బియ్యము. ఇలాంటి బియ్యాన్ని మాత్రం ఎవరు నమ్మొద్దన్న, ఎందుకంటే బయట చూడడానికి బాగానే కనిపిస్తాయి కానీ లోపల మాత్రం కడుపులు నొప్పి వస్తాయి. ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది, తిని ట్రై చేశాను. అండ్ వండిన తర్వాత చూద్దాం, బాగానే వండుతారా? మాకైతే కొంచెం స్పైసీగా కావాలి. ఏమైంది నీకు సపరేట్ గా ఇంత కారం వేస్తా విడిగా? అయ్యో అనాలి ఇంకా అప్పుడు. అరే వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు బ్రో. వావ్, నైస్. అండ్ చలో అన్న ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళు వద్దనే కొన్ని గ్యాసులు వద్దు, బోసులు వద్దంటే అదే పొలాలు వద్దు, ఏమొద్దంటే గ్యాసులు లేకుండా ఏం లేకుండా పొలాలు ఏర్పిస్తున్నారు ఈ కొండల మీద మమ్మల్ని. మనం అలా చేసింది ఎందుకంటే టేస్ట్ కోసం, టేస్ట్ కట్టెల పొయ్యి మీద ఉంటే. వావ్, నైస్. అండ్ ఇలాంటి ఐడియాస్ మీరు కూడా చేయండి అన్న. అసలు ఇవన్నీ తగిలించి దర్శి అబ్బాయి అని అనుకోవాలి మనం. లేనిపోని అన్ని పెట్టి ఇట్లా, లేనిపోని అన్ని పెట్టి, లేనిపోని అన్ని అట్లా. వచ్చింది చెప్పు అసలు. సబ్స్క్రైబ్ చెప్పు, ఐడియా ఎందుకు వచ్చింది నీకు అసలు? అసలు జై కేపాల్ ఈ బాటిల్ అన్నీ అయ్యానా? మర్చిపోయి ఇక్కడ ఏమన్నా షాప్ ఏమన్నా ఉందా? ఆ పైకి ఇప్పుడు ఎక్కలేము అయ్యా. బా మీరు ఒక కత్తి తెచ్చినా ఇది నరుక్కుంటా పోయేవాళ్ళమే. ఇక్కడ కర్రలే లేవుగా, కర్రలు అండి. మనం వండుకొని తినేలో మనకు సరిపోయిద్ది. ఇంకా నాకు తెలిసి పొదిలి దోస్తులు పొదిలి కొండల్లో తిరిగి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అద్దంకి అప్డేట్స్ మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు వైష్ణవి డిజిటల్స్ అద్దంకి పేజ్ని ఫాలో చేసుకోండి. అల్లా వాళ్ళని ఏం నుంచి పడతారు వాళ్ళు? బాధ అంత బాధలే. ముళ్ళు చూడరు సామె, ఒక్కొక్కటే 4 ఇంచులు ఉన్నాయి. ఇదిగో నేను ఇది తీసుకొని పోతా పో. ఏనా పారా
తేనె తట్టా ఎన్ని తిరగమంటున్నారు ఇక్కడ ముళ్ళు అన్నీ గుచ్చుకుంటాను ఎందుకులే అయ్యి ఇంత ముళ్ళు వచ్చి ఇంతలా ఉన్నా దిగినాయి అనుకో మామూలుగా ఉండదు ఇంకా అసలు ఆ ముళ్ళు చూడు చలో ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ముళ్ళు వచ్చేసి ఇంత లావునైతే ఉన్నాయి కొంచెం దగ్గరికి రా బ్రో నీ ముళ్ళు చూడండి ఇంతలా ముళ్ళు మన అద్దెంకులో నేను ఎక్కడ చూడలేదు బట్ మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు మేము కర్రలు తీసుకోవటమే కానీ వీడియోలు చేసుకోవటం సరిపోతుంది అన్నం తినాలి ఇప్పుడు పెట్టు ధీరా ధీరా సాంగ్ అయ్యి ధీరా ధీ కాపీ రైట్ పడిద్దాము అమ్మ వీళ్ళ ఐఫోన్ ఏ రేంజ్లో పట్టుకున్నారంటే నాకు గుండెలు జల్లండి ఫోన్ లోపల పడిపోయిద్దానని గట్టిగా పట్టుకో బ్రో అన్న అక్కడ ఉండిపో అన్నా ఫోటోలు తీద్దాం చలో అన్న ఇక్కడ చూసుకోవచ్చు మన ఆంధ్ర అత్త వచ్చేసి అంటూ పడుతుందా గిన్నె బియ్యం కడుగుతుంది ఆ బియ్యం కడుగుతుంది ఈ ఫ్రెష్ నీళ్ళ ఏ నీళ్ళ నాకు తెలీదు నిజం చెప్పు అయ్యా అసలు అయ్యా డిలీట్ చేయ ఇదిగో చెప్పుకుంటే చిక్కిచాడు కానీ వద్దు పో నా మాట నడుపో నాకు హాట్ చేసా వద్దులేమ్మా నువ్వు బొమ్మ మాట పైన కొడల నుంచి వాటర్ వస్తున్నాయి కడుగుతాంటే వీళ్ళు ఒప్పుకోలేదు మంచి నీళ్ళు అయితే అయితే పెట్టు పెట్టు ఇంత ఫ్రెష్ నీళ్ళు ఉంటాయి ఇవే తాగుతారు ఇంకా అందరూ అయితే అవునా ఓకే అన్న ఇలాంటి మరిన్ని ఎంకరేజ్ చేద్దాం మనం కడగండి మేడం మీరు ఏమో పచ్చళ్ళు కానీ దీంతోనే చేస్తున్నాం అయ్యో అనాలి తర్వాత కానీ కానీ కడుగు కడుగు బియ్యం జాగ్రత్త చేయగా పెట్టలా ఆడ నీళ్ళన్నీ చండాలం చేసిందిరా ఇక్కడ దిగనీయకుండా అమ్మా అట్టెందుకు చేస్తావు ఇక్కడ బైక్ కానీ లేదు పోవడానికి బండి ఉన్నా కానీ ఆడిపోయేస్తావు అందరూ ఇంకోటి కడగాల్సిందేగా ఓయ్ నన్ను మమ్మంటావు మైక్ నా దగ్గర పెట్టి చూడండి అన్న ఇక్కడ నీళ్ళు పారిపోసే విజువల్స్ అయితే చూడొచ్చు మీరు అయిగా అని చెప్పాలి మరి మైక్ ఉంది ఎందుకు ఉపయోగం లేకుండా నీళ్ళైతే గిన్నెలో తీసుకుంది 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 పోస్తుంది అరే ఏడ కోసుకొచ్చారు బా చాలా బిజీ ఇట్రా ఇట్రా వీళ్ళు చూడొచ్చు అన్న పైకి వెళ్ళి కొండలో నుంచి కొండరెగ్గాయలు కోసుకొచ్చారు హకీమ్ అన్న తింటున్నాడు అన్న టేస్ట్ ఎలా ఉందన్న ఇంకా తినలేదు చెప్పాలా తిన్నదాకా నేడే ఉంటాం మేము అన్న తీగా ఉందా పచ్చగా ఉందా అదే చేదుగా ఉందా చాలా బాగుంది న్యాచురల్గా పండింది కాబట్టి చాలా టేస్టీగా ఉంది అయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను ఇక్కడ చూడొచ్చు కవర్లు ఆడ దొరికినాయి మీకు ఆడ చెట్లు కాడ ఇది మేము కాపీరైట్ చేయండి ఎడిటర్స్ ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు ఎక్కడ క్లాప్స్ ఎందుకు క్లాప్స్ ఎందుకు ఫ్రైడ్ రైసే కదా ఆడా అబ్బా కాయలు చూడొచ్చన్న మీరు ఇక్కడే ఫ్రెష్గా కోసిన కాయలు కొండరాయి కాయలు అబ్బా అసలు అనుకోకుండా చలో అన్న ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రేగుముళ్ళు అయితే ఉన్నాయి అండ్ దీంట్లో ఉల్లిపాయలు మన చింతకాయ పేరు అట్లా ఇది అవన్నీ కట్ చేస్తారులే పచ్చిమిరకాయలు ఉన్నాయి కారం
ఉప్పు ఇది మాకు ఇంకా ఏం లేదు. ఓకే, దీంట్లో ఏం లేదంట. ఇది చికెన్ కర్రీకి చేత్తో పట్టుకొని తీయాలి, సాయిబాబు తిప్పినట్టు తిప్పాలి. వద్దులే మనకి ఎందుకు, మంట వస్తుంది రా. అన్ని దాంట్లో ఉంటున్నాయి మొత్తం. బా చికెన్ కర్రీ చూసుకోవచ్చు. ఇదేం నిట్ట కాలుతుంది. నిమిషం కూడా ఆగట్లేదు, దాన్ని చూపియొద్దు. ఏడు చూడు ఎంత మంట వస్తుందో. అటు ఎవరు పట్టుకోమని ఇటు మంట రాట్లు, ఇటు పట్టుకో. వంట చేస్తా కదా తెలిసి. అసలు మీరు అనవసరంగా ఈ మంట పెట్టారు, నాకు అదే భయం. అదేంటిది, అది మనం పట్టుకోలేము, ఎందుకు తలకాయ నొప్పి ఎచ్చులు పోయి సైజ్ అవటం. వావ్, ఇలాంటి లొకేషన్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ చూసుండ్రు. మీ ఏరియా ఖాళీ ప్లేస్ ఉంటే కట్టేసేయండి. అర్థం, నువ్వేం పుల్లలు తెద్దామని చెప్పింది నాకు అనగానే ఇప్పుడు. నేను ఇది ఖాళీగా ఉన్నాయని చెప్పి తిని పెడుతున్నా మీకోసం. వావ్, ఇలాంటి చికెన్ మాత్రం మీరు ఎక్కడ తినుండ్రన్నా. ఆడ వండుతున్నారు మళ్ళీ ఇక్కడ ఇంకోటి. ఫ్రైకి అండి ఇది, అదేమో కర్రీకి. మరి పైన తోలేదక్క, ఏదోలా తోలు ఉరి కింద పడేసింది రా స్వామి. 2 పీసులు వేస్ట్ రా బాబు, మళ్ళీ మాక. అయ్యా అమ్మ, వేస్ట్ రంగాలు తీస్తుంటే వేస్తుంది రా స్వామి. దిష్టి తగిలి అందుకని దిష్టి అట్లా. ఓకే, అలా మంచి పనులు. అమ్మ చెప్పగల తీసి మళ్ళీ అంటే వేస్తుంది రా బాబు. చూడండి రా ఇలాంటివన్నీ. మీరెందుకు లేనిపోని అన్ని కట్టెలట్టే ఉన్నాయి, ఎండిపోయినాయి. చిన్న చికెన్ చాలా గ్రేవీగా మంచిగా ఉడకబెట్టారు. అసలు ఇలాంటి చికెన్ మాత్రం మీరు ఎక్కడ తినుంటారన్నా. ఏం కావాలి కానీ రికార్డ్ చేయలే ఇప్పుడు దాకా. భలే వాళ్ళు మీరు భయపెట్టమాకండి అసలు చెప్పి. దేవరా ఇక్కడ చూడొచ్చు, మన వాళ్ళు చక్రాలు అయితే తింటున్నారు. అన్న చక్రాలు టేస్ట్ ఎలా ఉన్నాయన్న? గూగుల్ కూడా ఇంత దారుణంగా చేయలేదా? ఏదో ఒకసారి చక్రాలు తిన్నాం, మనం కూడా ట్రై చేద్దాం. ఇక్కడ చూడొచ్చు అన్న, 100% ఆర్గానిక్ డీజిల్తో తయారు చేశారు. డీజిల్తోనా? భూమిలోంచి వచ్చేది, ఇబ్బంది ఏం లేదు, ఎక్కడి నుంచి తయారవట్లేదు. ఆ మైక్ అడ్డ ఆడుకుపోయింది కెమెరా. సరే అన్న, ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకోండి. సుమారెడ్డి చక్రాలు పిగిల్స్, మరి పిగిల్స్, సుమారెడ్డి పిగిల్స్ అవి నేను చేసా ప్రమోషన్. సరేలే ఇప్పుడు చూద్దాం. సుమారెడ్డి పికిల్స్ ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ, ఇండియా మొత్తం ఉంటుంది. ప్రతి ఒక్కరు విజిట్ చేయండి అన్న, చక్రాలు తినండి. డైలాగ్ మీరు పెట్టుకోండి, మేమ్స్ చేసుకోండి. అడుగున చక్రాలు చెప్పండి. అది వీడియో అందరు దాని ఏదో ఎవరికి నచ్చిన లేండి. వీడియో మాకు పెట్టు. పడుతున్నారు అందరూ. ఎవరికి నచ్చిందా లేండి. అలా ఏదో చేతి వీళ్ళు ఏంటంటే రీల్ తీద్దామని ఇక్కడికి ఎక్కారనమాట. కానీ ఫొటోస్ దిగుతూ ఆ పిచ్చిలో పడి ఎన్ని ఫొటోస్ దిగుతున్నారో కూడా అర్థం కావట్లేదు.
చలో అన్న ఇక్కడ చూసుకోవచ్చు. మనం చికెన్ అయితే రెడీ చేయడం అయితే అయిపోయింది. చూద్దాం చికెన్. వావ్, పొగలు చూస్తే పొగలు కక్కిపోతున్నాయి. పగలే రాలేదే, మనం యాడ్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ చూడొచ్చు. అసలు చికెన్ ఫ్రై చూసుకుంటేనా ఇప్పుడే బుక్ చేసుకోండి. సుమారెడ్డి చికెన్ పికిల్స్ ప్రతి ఒక్కరు బుక్ చేయండి అన్న. చిమ్మకుర్తి ఫ్రై కాదు అది. సరే ఇక్కడ 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 ఇది రైసా లేకపోతే అసలు ఈ వెజ్ పలావ్ చూసుకుంటే ఇంకొద్ది ముందు పెట్టు. ఓకే, ఎవరు తింటాం కానీ దిష్టి పెట్టమండి అంతేనా? ఓకే, మీరు ఇలా వండాలని చెప్పి ఎలా అనుకుంటున్నారు? చేత్తో వండాలనుకుంటున్నాను. ఓకే, ఇంత బాగా వండాలని మీరు ఎందుకు అనుకున్నారు? మీకు మంచి టేస్ట్ ఇవ్వాలి కదా. ఏం క్వశ్చన్లు అడగాలన్నా? ఓకే అన్న, ఇలా చూసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మేము కింద చాలా అంటే చాలా చిల్ అయ్యాము గ్యాంగ్ అందరం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో మనం అయితే నాకెందుకు ఇచ్చావు నువ్వు? అన్ని ఇచ్చింది నీకేనది. ప్లేట్ ఒకటి చేసాం. ఓకే, బ్రో సో మనం అయితే ఇప్పుడు మాట్లాడదు. అదేంది ఇది ఇందులో మసాలా ఏం ఎక్కువ వేయలేదు. అది కూడా చికెన్ పలావ్ అనొచ్చా? సో చికెన్ పలావ్ మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు. కొంచెం మమ్మల్ని యూట్యూబ్ ఛానల్ కవర్ ముందు ఏంటిది? అది చికెన్ కర్రీయా, గ్రేవీ? ఓకే, నేను తిన్నా. నిమ్మకాయ లేవలేదు. ఓకేనా? ఓకే, సో మనం అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం నిమ్మకాయ పిండుకొని. అవునన్నా, నోరు ఆడుతుంది తిన్నామని. అంటే అట్రాక్టివ్ ఉండాలి కదా. ఇది వచ్చేసి ఫ్రాన్స్ సూపర్ అన్న, చాలా అంటే చాలా బాగుంది అన్న. సో మనం చికెన్ పలావ్ టేస్ట్ చేస్తున్నాం. బాగుందా? బాగుంది. సరే, మనం చికెన్ అయితే టేస్ట్ చేద్దాం అన్న. ఇప్పుడు చెప్పాను మళ్ళీ చేసేయాలా? తీసుకొని తింటుంటే సూపర్ సూపర్. సో ఇప్పుడు మనం తిన్న తర్వాత మళ్ళీ జలపాతం దగ్గరికి వెళ్ళబోతాం. సో ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఇదే జలపాతం మనకి. సో వాటర్ అయితే ఓకే, ప్రస్తుతానికైతే ఓకే. చలో అన్న, ఇది తీసుకోవద్దా? ఏం చూసుకున్నాను నా నుంచి రీల్ అన్నారు, ఒక్క రీల్ తీసుకోకుండా ఫోటోలు తీసుకోవడమే సరిపోయింది. నువ్వు దీన్ని ఏమన్నా ఆపగలవా? వీళ్ళు కిచ్చిన ఏమన్నా అన్న? అసలు మనం ఆపలేమన్నా, ఆ ఫోటోలు దగ్గర పోయిందన్న. ఆయన మనల్ని కాదన్న. అంతే అంటావు? సో ఒకసారి ట్రై చేస్తావా? ఒకసారి ట్రై చేయి. ట్రై చేయి, ఆపడానికి ట్రై చేయి. అలా పిచ్చిన ఆపడానికి నేను ఎట్లయినా కానీ ట్రై చేయి, ఆపి. సో చలో హాయ్ అన్న అందరికి. ఈరోజు అందరం వచ్చాము, ఫుల్ ఎంజాయ్ చేసాం. బట్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చాలా మిస్ అవుతారు కంపల్సరీ ఎంజాయ్మెంట్ అనేది. లొకేషన్ కూడా చాలా బాగుంది అందరికి.
చాలా పీస్ఫుల్గా ఎంతో గోల అయితే చేస్తున్నారు. అండ్ రీల్స్కి అయితే ఒక నెంబర్ 1 స్పాట్ అనే చెప్పొచ్చు ఇది. మీకు ఇక్కడ నీళ్ళు వర్షాలు పడ్డప్పుడు అసలు ఫుల్గా వస్తుంటాయి. సో చూస్తున్నారు కదా, అక్కడ వర్షాలు పడ్డప్పుడు అయితే ఫుల్గా వస్తాయి. సో అప్పుడైతే మీకు వైబ్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ మిగతా టైంలో అయితే కొంచెం అంతగా అనిపించదు. నాకైతే రాజమౌళి మూవీలో సెట్ ఉంటుంది చూసావా, ఆ వైబ్ అనిపిస్తుంది ఇక్కడంతా. సో మూవీస్ తీసుకోవడానికి ఇది ఒక మంచి ప్లేస్ కూడా అనిపించింది నాకైతే. నీకు ఎలా అనిపించింది? పర్లేదు, బాగుంటుంది. షార్ట్ ఫిల్మ్స్ అట్లయితే ఫైటింగ్ సీన్స్ బాగుంటుంది. ఇక్కడ కొంచెం వచ్చేవాళ్ళు సేఫ్టీస్ మెయిన్. డేంజర్ ప్లేస్ ఇది, ఏదైనా జరిగినా ఎవరు దగ్గర కూడా ఉండరు. ఎక్కువ మంది క్రౌడ్ రారు కాబట్టి ఎక్కువ మంది క్రౌడ్ రాడు అది. సో ఎంత సైలెంట్గా వచ్చి సైలెంట్గా పోతే బెటర్. తెలిసిన వాళ్ళతో వస్తే ఇంకా బెటర్. సో తక్కువ మంది రాకుండా మినిమం ఒక 5 to 10 మెంబర్స్ మినిమం ఉండాలా. ఏది జరిగినా ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉంటారు. అండ్ ఫుల్గా వైబ్ ఉంటుంది అందరూ వస్తే. ఒక 5 బిలో వస్తే అసలు వైబ్ ఉండదు, నార్మల్గా ఉంటారు అందరూ. ఓకే, మనం ఏంది ఇంకా స్టార్ట్ వెళ్దామా? ఓకే, ఇంకా వెళ్ళిపోదాం. ఓకే, బాయ్. వెళ్తూ గంట బటన్ కొట్టాలండి. లవ్ యూ. చూస్తున్నారు కదా మీ లొకేషను. ఇదైతే గుంటిగంగ దగ్గరలోనే ఉంది, చీమకుర్తికి కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది. సో మనమైతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ టూరిజం ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ విజిట్ చేసి మీ అందరం చూపించాలనుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇలాంటి వీడియోస్ ముందు ఇంకొన్ని వీడియోస్ తీసుకొని వస్తాము. ఈ లొకేషన్ వచ్చేసి గుంటిగంగ దగ్గరలోనే ఉంటుంది ఈ లొకేషను. చీమకుర్తి నుంచి 10 kilometers ఉంటుంది. సో ఈ ట్రిప్ అయితే మేము కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. సో మనోడైతే ఇక్కడ నుంచి చెప్తాడు అసలు ఎట్లా ఉంది ఈ ట్రిప్, స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ దాకా నీకు ఎలా అనిపించిందో చెప్పు. చాలా నా వీడియో అయితే ఇప్పుడు దాకా చూసిన వాళ్ళకి మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. ఇదైతే చాలా బాగా వండర్ఫుల్గా వచ్చింది వీడియో మాత్రం. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే మన ప్రకాశం మొత్తం మీద ఉన్న అన్ని విచిత్రాలు మేము కవర్ చేస్తామన్నా. ఏదైనా సరే వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి కింద నుంచి పైదాకా ఏ విచిత్రాలన్నా మొత్తం మేము ఖచ్చితంగా మేము కవర్ చేస్తాము. మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు కావాలి. వైష్ణవి డిజిటల్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్న. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న వైష్ణవి డిజిటల్స్. పర్లేదు, ఇదైతే మా స్టార్టింగ్ లాగ్. నెక్స్ట్ నుంచి ఇంకా వీడియోస్ వండర్ఫుల్గా చేస్తాము. క్వాలిటీ వీడియోస్ ఇస్తాము ఇక్కడ నుంచి. చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వైష్ణవి డిజిటల్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. మాతో పాటు ఎంతో కష్టపడి వచ్చిన సూర్య ఇప్పటిదాకా కెమెరా హ్యాండిల్ చేశాడు. ఎట్లా అనిపించింది సూర్య? ఏముంది, అలవాటైందే కన్నా, దాంట్లో కష్టం ఏముంది చెప్పు. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ.